అటు చూసి మాట్లాడాలా? ఓకే, మీ పేరేంటి? మణికంఠ. మణికంఠ. నువ్వు మీ డాడీదా ఈ వ్యాపారం నీదేనా? డాడీదే. డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. తర్వాత నేనే చూసుకుంటున్నా. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి? 4 years. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? ఇద్దరు, నేను అమ్మ. మీరు అమ్మ మాత్రమే ఉంటారు. అమ్మగారు ఏం చేస్తుంటారు? అమ్మది కూడా ఇదే. అమ్మ కూడా ఇదే బిజినెస్. కాసేపు నువ్వు కాసేపు అమ్మ. సరే, ఇప్పుడు జగన్ గారు అయితే కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా. పాలిటిక్స్ గురించి కాదు, జస్ట్ ఒక మన ఇంట్లో ఉన్న సమస్య గురించే నేను మాట్లాడుతున్నా. మన ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఒంటరి మహిళలకి కూడా పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా. పెన్షన్ మీకు అందుతుందా? అప్లై చేసాం కానీ ఫస్ట్ టైం అప్లై చేయలేదు వాళ్ళు. తర్వాత రీసెంట్గా ఒక 3 days అయింది అప్లై చేశారు. కాకపోతే అది శాంక్షన్ అయ్యేపాటికి 6వ నెల జూన్లో ఇస్తారట. జూన్లో అంటే అంతకుముందు ఫస్ట్ అప్లై చేశారు కానీ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రీసెంట్గా అప్లై చేశారు కానీ జూన్లో అనేది అప్డేట్ అయిపోయింది. జూన్లో ఇస్తాను. జూన్ నుంచి పెన్షన్ అనేది స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఎందుకని మీరు అడగలేదా? అడిగి అప్పటికి టైం అయిపోయింది. టైమింగ్ అయిపోయింది. అప్పటికి మాకు క్యాస్ట్ ఇన్కమ్ లేదు. అది అప్లై చేసేపాటికి లేట్ అయింది. తర్వాత అప్లై చేశారు, ఓకే అయింది, మెసేజ్ కూడా వచ్చింది. ఇంకా ఓకే, ఇప్పుడు చిరు వ్యాపార బండ్లు కూడా ఆసరా పథకం కింద జగన్ గారు ప్రతి సంవత్సరం ఒక 10,000 అనేది మనకి మీరు అప్లై చేసుకున్నారా? ఇచ్చారు కూడా. అది పథకం అది మీరు సాటిస్ఫాక్షన్ అయ్యారా? మీకు కొంచెం ఉపయోగపడు సాటిస్ఫాక్షన్ అంటే మామూలుగా ఇస్తారు, వాడుకున్నాం, మళ్ళీ కట్టేయడమే కదా. కానీ అడగంగానే మనకి ఇచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదా. సరే, ఓకే, అందరు నిన్నే చూస్తున్నారు. అంత ఏం కాదు అంటే పాలిటిక్స్ వద్దు. సరే, ఇంకోటి మామూలుగా అడుగుతా. యూత్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా మనకి రిలీజ్ చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఎలాంటి జాబ్స్ అయితే బెటర్గా ఉంటుంది అని ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని అంటున్నారు. జగన్ గారు చాలా వాటిలో నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు BED చాలా వాటికి కూడా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? నాది ఐటీఐ కంప్లీట్ అయింది కానీ ఇంకా జాబ్ మీద ఐడియా లేదు. ఇక బిజినెస్ ఏదైనా బిజినెస్లోనే ఉందామని, ఏదైనా ఒక మంచి బిజినెస్లోనే స్టార్ట్ చేసుకుందామని. ఇప్పుడు ఇలా లోన్లో అప్లై చేసుకుంటుంటారు కదా, వాటికి కూడా ఏమన్నా అప్లై చేసుకున్నారా? లేదు. బిజినెస్ లోన్స్ కానీ ఓన్లీ ఇదే వచ్చింది, కట్టేసాం కూడా. ఓన్లీ ఇదే వచ్చింది, ఇదే కట్టేశారు. ఫ్యూచర్లో ఇంకా మనకి పథకాలు ఎలా ఉంటే బాగుంటుందని, అంటే మీ యూత్ కోసం, మన యూత్ కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే బాగుంటుందని నీ ఆలోచన? నాకు ఆ పథకాల గురించి ఏం తెలియదు అమ్మా. ఎలాంటి మార్పులు వస్తే మనకి బాగుంటుంది? మార్పులు అంటే చాలా పెద్ద ఏం కాదు, చాలా చిన్న క్వశ్చన్లే. నీకు నువ్వు ఆలోచన చేస్తుంటావు కదా, ఇలా వస్తే మనకి బాగుండేది కదా, మన లాంటి వాళ్ళకి అని ఒక ఉండేది కదా. సో అలా నీకు ఎలా అనిపిస్తుంది? అలాంటివి వస్తే మనకి బాగుంటుంది కదా మన జనరేషన్కి అని. ఏం మన గురించి అదేం తెలియదు. అదే నాకు అలవాట్లేదు. అది ఆడే చెప్పన్నా. సో ఎలాంటి ఆలోచన అయితే ఫ్యూచర్ ప్లాన్ ఇంకా స్టార్ట్ చేయలేదు అంటావు? మనకు అదేం లేదు. ప్రజెంట్ బిజినెస్ ఎంజాయ్ చేయాలంతే. అంతే, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడం అంటే ఏ విధంగా? ఏదైనా సరే ఉపయోగం ఉంటుంది అనేది ఉంటుందిగా. మరి అది ఎలా అని అంటే ఎలా చెప్పలేకపోతున్నాడు. ఉంది మనసులో, చెప్పలేకపోతున్నాడు అన్నమాట. గవర్నమెంట్ ఏంటంటే ఏం కోరుకుంటాం, మాకు ప్రజలకు న్యాయం చేయమని కోరుకుంటాం. మీ పేరెంట్స్? నా పేరు వెంకటేశ్వరరావు అమ్మ. వెంకటేశ్వరరావు గారు బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? మేము దాదాపు 10 ఏళ్ళ పైన అవుతుందా. 10 ఏళ్ళ నుంచి ఇదే వ్యాపారం? ఇదే కాదు, కొంత ఇంతకుముందు బొప్పాయిలు అమ్మాను. తర్వాత కొంచెం ఒంట్లో తేడా వచ్చింది, అప్పటి నుంచి నేను ఈ కాయలు వేసుకుని అమ్ముతాను. ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నాయా సార్? ఉండేయమ్మా. ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డులో మన నిరుపేదల కోసం ఏంటంటే జగన్ గారు 25 లక్షల వరకు దానికి ఉంది అన్నారు కదా. సో అది ఎంతవరకు మనకి మన మధ్యతరగతి వాళ్ళకి అది ఉపయోగపడుతుంది? అక్కడి వరకు ఉపయోగపడుతుంది కానీ మనకి ఏదో హాస్పిటల్కి వెళ్ళి మనకి ఏదైనా తేడా వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకుని వచ్చిన ఇవ్వకాడ బయటికి రాగానే మళ్ళీ ఆరోగ్యశ్రీ అయిపోయిందని మళ్ళీ మందులు రాసేస్తున్నారు 4,000. ఇప్పుడు ఆ బిల్లు ఎంత వచ్చిందో ఆ బిల్లును బట్టి మీకు ఇంత వైద్యం అయింది, లేకపోతే ఇంకా మీకు కొన్నాళ్ళు మందులు వస్తాయి అటువంటి అని చెప్పటల్లా.
అయితే ఇప్పుడు కొత్తగా ఒక పథకం తీసుకొచ్చారు. ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఏంటంటే మనకి హెల్త్ క్యాంపులు అనేది మొన్న కొత్తగా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే మనకి గైడెన్స్ ఇస్తారనమాట. మనకి హెల్త్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే పలానా హాస్పిటల్కి వెళ్ళండి, ఈ ఆరోగ్యశ్రీ అక్కడ వర్తిస్తుంది, ఇది అంటే మన యొక్క ప్రాబ్లంను బట్టి హాస్పిటల్ కూడా ఇప్పుడు వాళ్ళు సజెషన్ చేసేలాగా జగన్ గారు ఇప్పుడు కొత్త క్యాంపులు కూడా హెల్త్ క్యాంపులు తీసుకొచ్చారు. అదనేది మీ ఏరియాలో వచ్చిందా? ఇంకా ఈ ఏరియాలోకి వచ్చినట్లు ఇక్కడే మేము ఉండేది విజయవాడేనమ్మా. విజయవాడ. ఇంకా హెల్త్ కార్డులు అంటే ఆ కార్డు ద్వారాగా చేస్తారా? అలానే కాదు, కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులు మొన్న ఇచ్చారు, మళ్ళీ కొత్తవి మళ్ళీ ఇచ్చారు కానీ ఉండే అట్లా దాని ద్వారా మేము ఏది వైద్యం చేయించుకోవాలి. మన ఈ మధ్యనే వచ్చినాయి, నెల క్రితం నెల కూడా అవలా. మరి సంక్షేమ పథకాలు చాలానే మధ్యతరగతి వాళ్ళకి ప్రవేశపెట్టారు, నవరత్నాలు పేరుతో. మరి అందులో ఎంతవరకు మీ కుటుంబం దాకా వచ్చినాయి? మీకు వర్తించి కొన్నైనా మీకు జరిగినాయా? ఆ సంక్షేమ పథకాలు మీకు అందాయా? నవరత్నాలు అంటే మరి ఇది అమ్మఒడి అని మనవరాలకు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది. తర్వాత మా మిస్సెస్ కూడా 45 అదే వేస్తున్నారు. నాకు పెన్షన్ వస్తుంది. సో మొత్తానికి మీ కుటుంబంలో అయితే నవరత్నాలలో సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయి. మీరు సంతోషంగానే ఉన్నారా? మార్పులు చేస్తే బాగానే ఉంటుంది. మాకు కొంచెం రేట్లు అన్ని అధికంగా ఉన్నాయి. అవి మళ్ళీ భారమే మాకు. ఏదన్నా పచారా కూరగాయలు ఏంటి, పచారా వస్తువులు ఏంటి, ఇవాళ అన్నీ కొనుక్కోవాలన్నా పాల ప్యాకెట్లు, సబ్బులు ఇవన్నీ కొనుక్కోవాలన్నా మరి రేట్లు ఎక్కువగానే ఉండేగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు కానీ ఇచ్చినవి మాకు అటు కొనుక్కోవటానికే సాల్తలా. తగ్గిస్తే నిత్యావసర వస్తువుల ధరలు బాగా స్పీడ్గా ఉన్నాయమ్మా. ఆసరా పథకం కింద చిరు వ్యాపారస్తులకి 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి. దానికి అప్లై చేసుకున్నారు, అవి అందుతుందా మీకు? అది ఇంకా చేయలేదు తల్లి, ఇంకా చేయలేదు. మరి రోడ్లు చూస్తే రోడ్లే సాపగా పాడైపోయి అక్కడికక్కడే ప్రయాణాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి అటువంటి సదుపాయాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మరి ఫ్రీ బస్సు కాన్సెప్ట్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు. అది మనకి తీసుకొస్తే ఇక్కడికి ఎంతవరకు మనకు అది బాగుంటుంది? తెలంగాణలో ఆల్రెడీ అది రన్ అవుతుంది. మనకు కూడా అది అసెంబ్లీలో సమావేశాలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, మనకు కూడా మహిళలకి ఫ్రీ బస్సు పెడితే బాగుంటుంది అని. ఒకవేళ అదే తరహాలో మన దాంట్లో కూడా మన ఏపీలో కూడా ఫ్రీ బస్సు అనేది వస్తే అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? బాగానే ఉపయోగపడుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది ఏమి ఉండదుగా. అప్పుడు ఒకవేళ మగవాళ్ళు మళ్ళీ ఏమైనా ధర్నాలు చేస్తారు, ఆడవాళ్ళకైనా ఫ్రీ బస్సు మన మగవాళ్ళకి లేదా అని? ఇప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు ఎవరో ఉంటారు, అందరూ అట్లా ఉండరు కదా తల్లి. ఇప్పుడు కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి ఒక ఆదరణ దొరికిందంటే అది అందరికీ వర్తిస్తుందిగా. దాన్ని సర్దుకుపోయి మనసులో పెట్టి సర్దుకుపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకైనా మాకు లేదని కొంచెం ఏకస్థాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఇవాళ. చెప్పండి. శేషగిరిరావు. 12 సంవత్సరాలు. 12 ఏళ్ల నుంచి కూరగాయల బిజినెస్ లేదా ఇంకేమైనా? కూరగాయల బిజినెస్. ఓన్లీ కూరగాయల బిజినెస్. వ్యాపారం మీకు ఎలా ఉంది? లాక్డౌన్ తర్వాత చాలా పర్పస్గా లోన్ అయ్యాం, లాస్ అయ్యాం, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అదిలు గట్ల మనకి జగన్ గారు ఆసరా పథకం కింద సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. ఆయన వేసిన పథకాలన్నీ బాగానే ఉన్నాయండి, కానీ వ్యాపారాలు లేవు. లాక్డౌన్ వల్ల చాలా దెబ్బతిన్నాం. ఇప్పుడు చాలా ఏంటంటే నిత్యావసర ధరలు పెరిగినాయి అన్నారు, అవి మీకు ఎలా అనిపిస్తున్నాయి? నిత్యావసర ధరలే ఉందమ్మా. వ్యాపారాలు ఉంటే ఆటోమేటిక్ అన్నీ కామన్గానే ఉంటాయి. కూరగాయల ధరలు పెరుగుదల తగ్గుదల. వ్యాపారం అంటే పంటలు ఉన్నాయనుకోండి ధరలు అనుకూలంగానే ఉంటాయి, పంటలు లేవనుకోండి ధరలు పెరుగుతాయి. మరి ఇప్పుడు ఇస్తున్న 10,000 సంవత్సరానికి 10,000 లెక్కన ఇస్తున్నారు కదా, 10,000 సరిపోతాయి? అది సరిపోతాయి అనేది కరెక్ట్ కాదండి. సరిపోవు అంటే ఎంతవరకు మనకి ఇస్తే మనకి కొంచెం మనకి ఉపయోగపడుతుంది? సామాన్యుడికి అనేది ఆయన పథకాలన్నీ అన్నీ ఉపయోగపడుతున్నాయండి, అవి రీజనబుల్గానే ఉన్నాయి. కాకపోతే వ్యాపారస్తులకి ఏంటంటే లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్క సామాన్యుడు కూడా పని మానేసి వ్యాపారాలు చేసుకొని అద్దె రెంటలు కట్టేవాళ్ళు ఇబ్బంది పడుతూ చాలా బాధపడుతున్నారు. ఇల్లు ఇచ్చారండి. ఆ పథకాలన్నీ జగనన్న గారు ఇచ్చిన పథకాలన్నీ చాలా ఉపయోగకరమైన. మాకైతే నవరత్నాలు అమ్మఒడి వస్తుంది, మా ఫ్యామిలీ వరకు అమ్మఒడి వస్తుంది. ఆ ఇళ్ళ స్థలం అయితే మేము పెట్టాం కానీ రాలేదండి, మాకైతే ఏం లేవు.
ఇళ్ళ స్థలం అయితే పెట్టాం కానీ రాలేదు. మా అత్తయ్య గారికి వాళ్ళందరికీ వచ్చాయి, వాళ్ళకి వచ్చి వాళ్ళకి వచ్చాయి. పర్పస్ లేని వాడికి మట్టుకు ఇల్లు స్థలాలు ఇచ్చి చాలా మంచి పని చేశారు, లేని వారికి ఇచ్చారు. చాలా మంచి పని చేశారు. ఓకే. సామాన్యుడికి ఇల్లు అనేది అందుబాటులోకి వచ్చింది, అది చాలా మంచి పథకం. అలాగే ఆరోగ్య సురక్ష, నాడు నేడు స్కూళ్ళు అనేవి బాగా అభివృద్ధి చెందాయండి. సామాన్యుడు చదువుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. పథకాలన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఇంకా మన ప్రభుత్వంలో ఇంకేమన్నా ఏ మార్పులు చేస్తే మనకి ఇంకా బాగుంటుంది అని మీ ఆలోచన? మార్పులు అంటే ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? మార్పులు అనేవండి, పథకాలు ఇలాగే ఉండాలండి, పథకాలు ఉండాలి. దాంతోపాటు అభివృద్ధి అనేది జరగాలండి. అభివృద్ధి అనేది అంటే పరిశ్రమలు రావడము, నిరుద్యోగులకు ఉద్యోగులు రావడము, ఉద్యోగ అవకాశాలు లేక చాలా అంటే నిరుద్యోగ అంటే యువత చాలామంది ఏంటంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపిస్తున్నారు. ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు, దానివల్ల ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు, ఒకవేళ ఏ ప్రభుత్వం వస్తే మీకు ఇంకా బాగుంటుంది, బెటర్? సామాన్యుడికి అనుకూలంగా ఉండాలంటే సీఎం జగన్ గారే కావాలి. జగన్ గారు వస్తేనే అది కరెక్ట్ అండి. మనకి ఇంకా ఉన్నవాడు అభివృద్ధి చెందాలంటే టీడీపీ రావాలి. సామాన్యుడు ఇలాగే బతకాలంటే కొద్దిగా అంటే పరిశ్రమలు వచ్చి నిరుద్యోగికి ఉద్యోగ అభివృద్ధి కల్పించి ఈ ఆరోగ్యశ్రీ, నాడు నేడు ఇవన్నీ ఉంటే జగన్ గారే కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు సత్యబాబు. సత్యబాబు గారు ఎంతకాలం నుంచి చేస్తున్నారు వ్యాపారం? 5 years నుంచి. 5 years నుంచి. అంటే స్వీట్స్, హాట్స్ రెండు అన్నీ చేస్తున్నారా? ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? ప్రభుత్వ సంక్షేమ పథకాలంటే మా అంత ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. ఇప్పుడు వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి లోన్లు ఇస్తున్నారు కదా, మనకి ఆసరా పథకం కింద సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 మీకు అందుతున్నాయా? లేదు మేడం. మీరు అప్లై చేసుకోలేదా? లేదు, అంటే అప్లై చేసుకోవాలనే వెళ్తుంటే చాలా ప్రాసెస్, అది వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా అది చాలా మనకి ప్రతిదీ కూడా సింపుల్ గా. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది బాగానే ఉంది, కరెక్ట్ కాదనట్లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి టైం స్పెండ్ అంటే ఒక రోజు అవ్వట్లే పని. ఒకరిని షాప్ రన్ చేసుకుని అక్కడికి వెళ్ళాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం వర్కింగ్ అక్కడ, ఇక్కడ అది రన్ చేసుకుని చేయలేము కదా. అందుకని అది ఏంటంటే జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీగా ఉంది అంతే. దాని చుట్టూ తిరిగి రిమైనింగ్ చిరాకు వచ్చేస్తుంది ఎవరికైనా. అలా లేదు, ఇదొకటి. వ్యాపారం అంటే ప్రజెంట్ ఏ వ్యాపారం లేదు మేడం. ఎక్కడైనా లేబర్కి వర్క్ ఉంటే మ్యాక్సిమం అందరికీ వర్క్ అనేది ఉంటుంది. లేబర్కి మెయిన్ వర్క్ లేకుండా ఏది రన్ అవ్వదు మేడం, ఏది రన్. మెయిన్ ఏంటంటే లేబర్కి వర్క్ ఉండాలి. లేబర్కి వర్క్ ఉంటే ఆటోమేటిక్గా అన్ని వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎలాంటి మార్పులు వస్తే మనకి ఇంకా బాగుంటుంది అంటే జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి కానీ రాబోయే తరానికి కానీ ఎలాంటి మార్పులు చేస్తే మనకి బాగుంటుంది? అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి మేడం. ఏ కంపెనీస్ తీసుకురావడం, ఇప్పుడు లేబర్కి ఒక 9 months అలా ఇసుక ఆపేసి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. అలా చేయడం వల్ల లేబర్ని ఒక ఇబ్బంది పెట్టడం వల్ల మిగతా వాళ్ళన్ని సెక్టర్స్ ఇబ్బంది అవుతాయి. ఆ సెక్టర్ వల్ల ఒక సెక్టర్ నుంచి ఇంకో సెక్టర్ అనేది అలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఏది డెవలప్ అనేది అవ్వదు. మనకి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వస్తూ ఉంటే ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది పిహెచ్డీలు, పీజీలు అందరు చేసిన వాళ్ళు కూడా ఓన్గా బిజినెస్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఏమి జాబ్స్ లేవు, జాబ్స్ లేక స్ట్రీట్ వర్కర్ లాగా మిగిలిపోతున్నారు వాళ్ళు. అలా అనమాట. ఏంటంటే స్టేట్ అనేది డెవలప్ లేదు. డెవలప్ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అనేది అమ్మటనే చేసే పని కూడా కదా. దానికోసం మనం ఏంటంటే కంపెనీస్ తీసుకురావాలి. కంపెనీస్ తీసుకొస్తేనే కదా కొద్దిగా డెవలపింగ్ అనేది వస్తుంది. ప్రభుత్వం అనేది అది మనం నిరూపించలేము. ఏదైనా సరే నా మనసులో ఒకటి ఉంటుంది, మీ మనసులో ఒకటి ఉంటుంది, అంతే మాత్రం తప్ప ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు కదా. అలా అన్నమాట. తీసుకురా ఎవరైనా యువతకు తీసుకొస్తేనే కదా వాళ్ళకి కూడా ఒక పలానా ప్రభుత్వం వచ్చింది తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్ ఉంది, ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు మామూలుగా సంక్రాంతి వచ్చింది అనుకో, హైదరాబాద్ నుంచి ఎంతమంది వస్తారు ఇక్కడికి? మ్యాక్సిమం హైదరాబాద్లో ఉందల్లా కృష్ణా, ఉభయగోదావరి జిల్లా వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఉండేదంతా తక్కువే హైదరాబాద్ వాళ్ళు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా వలసకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి ప్రాజెక్ట్స్
ఏమి ఐటీ కంపెనీస్ లేవు, ఏం ప్రాజెక్ట్స్ లేవు, ఏమీ లేవు. దానివల్ల అందరూ యువత అంతా వెళ్ళిపోతున్నారు వేరే దగ్గరికి. ఇక్కడ డెవలపింగ్ అనేది ఉంటే అందరూ ఇక్కడ ఉంటారు కదా. ఇప్పుడు మనకి జగన్ గారు ఏంటంటే రాజధాని 3 రాజధానులు తీసుకొస్తున్నారు. అమరావతి రాజధాని ఒకటి, ఎస్, ఇట్స్ ఏ గుడ్ ఐడియా. ఒకటి వైజాగ్ అలా ఒకవేళ మనకి ఏమైనా రాజధాని అమరావతి అయితే గనక మనకి ఇంకా పరిశ్రమలు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుందని అన్న ఆలోచన. అంటే 3 రాజధానులు అనేది ఇస్ గుడ్ థింకింగ్. ఎందుకంటే ఒకసారి మనం దెబ్బతిన్నాం. ఎందుకంటే ఒకే క్యాపిటల్ దగ్గర పెట్టడం వల్ల ఏంటంటే బాగా అన్ని ఇన్ఫర్మేషన్ తెచ్చి మొత్తం అక్కడే పెట్టాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రత్యేక తెలంగాణ రావడం వల్ల మొత్తం వాళ్ళే తీసుకున్నారు. ఇది తెలంగాణకు సంబంధించింది కాబట్టి ఇంకా మీకు ఇందులో ఏం వాటా లేదు అన్నట్టు చెప్పేశారు. ఇప్పుడు ఏంటంటే 3 చోట్ల పెట్టడం అనేది గుడ్ ఐడియా. గుడ్ ఐడియా వల్ల ఏంటంటే అన్నీ ఇప్పుడు ఏపీ స్టేట్ మొత్తం డెవలప్ అయ్యింది. మొత్తం అన్ని చోట్ల ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఓన్లీ హైదరాబాదే డెవలప్ అయ్యింది. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఒక రాయలసీమ, ఉత్తరాంధ్ర మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అయ్యింది. ఇట్స్ ఏ గుడ్ ఐడియా. ఓకే ఓకే, ఇట్స్ ఏ గుడ్ ఐడియా. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మీ పేరండి? నా పేరు వెంకట్రావు. సార్ మీరు మార్కెట్లో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం? ఈ దగ్గర 10-12 సంవత్సరాల నుంచి అండి. 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అదేనండి. సార్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలు అనేది మనకి ఇచ్చింది. చెప్పండి. ఇప్పుడు ఆ సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్క గడపకు కూడా వెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ అని ఎవరైనా సరే సంక్షేమ పథకాలు మీకు అందాయా అని అడుగుతున్నారు. మరి మీ ఇంటికి ఆ పథకాలు చేరాయా? మా ఇంటికంటే మాకు అమ్మఒడి పథకం అందిందండి, అంతే. అమ్మఒడి పథకం అయితే అందింది. ఇప్పుడు పిల్లలకి విద్యా దీవెన కూడా ఇస్తున్నారు కదా, ఆ పథకాలు ఇంకా అంటే అంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు ఆసరా కింద కూడా సార్ ఇప్పుడు మనకి చిన్న చిరు వ్యాపారస్తులకు కూడా ఆసరా పథకం కింద మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక 10,000 అనేది ఇస్తున్నారు. 10,000 అది మీరు వస్తున్నాయా? మేము పెట్టుకోలేదండి. మామూలుగా ఇస్తున్నారు కానీ పెట్టుకోలేదు. మీరు ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మళ్ళీ పే చేయాలి కదండి, దానివల్ల ఆగాము. అది సార్ ఇప్పుడైతే గవర్నమెంట్ అనేది మనకి 2 గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మూకుమ్మడిగా ఒకటిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మన జగన్ గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని మీరు ఆలోచన? ఇది ఏంటంటే లోకల్గా కాబట్టి ఎమ్మెల్యే అభ్యర్థులు బట్టి ఉంటారండి. అది మామూలుగా మనం అంటే ఏ అభ్యర్థిని ఎక్కడ అంటే ఇది లోకల్గా స్థానికంగా ఉండేదాన్ని బట్టి ఎక్కువగా ఓటు వేస్తారు. అక్కడ ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు కాబట్టి ఇప్పటికైతే ఏం చెప్పలేమండి. మీ యొక్క నియోజకవర్గంలో అయితే మీ ఎమ్మెల్యే ద్వారా మీకు అభివృద్ధి కనబడుతుందా? ఎమ్మెల్యే గారు మంచి ఆయన. మీకు అభివృద్ధి అనేది మీకు బాగా చేస్తున్నారు మీ యొక్క నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే గారు. సో నెక్స్ట్ మళ్ళీ మీ ఎమ్మెల్యే గారే వస్తారు అని మీ యొక్క ఆలోచన కంపల్సరీగా. అంటే ఇక్కడ అభ్యర్థులు బట్టి నేను అదే చెప్తున్నాను. ఎవరెవరు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు కాబట్టి అయిన తర్వాత ఎవరనేది మనకి పూర్తిగా తెలుస్తుంది అనమాట. అంతే. ఏ గవర్నమెంట్ వచ్చినా స్థానిక ఎమ్మెల్యేలు బట్టి ఉంటుంది. ఇప్పుడు స్థానిక బలం ఉంటుంది. ఎవరు ఎమ్మెల్యే అయినా సరే ఆ స్థాన బలం బట్టి వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. అంతే, నా ఒపీనియన్ ప్రకారం అంతే. అంతే. థ్యాంక్ యూ.